పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. ఉమ్. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడి, మీ సిరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం ఆవిడ గురించి. ఎంత మాట్లాడేది ఇది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి అన్ని ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడలాగా ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి, నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా, లేకపోతే బూతులు మాట్లాడినా, లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా, ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి, నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కొడాలి నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి, అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు, అంటే నాకు తెలిసిన ఇది చెప్తున్నానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే? నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన ఆయన బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇంక ఎవరు లేరు, మిగతా అంతా వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశంలో, అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు, అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా నడుస్తుంది, అంటే రేపొద్దున భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా, మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకు వెళ్తుంది మాకు అనిపిస్తుంది. అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే, ఆయన చెప్పినట్టు, బాబు గారు చెప్పినట్టు, ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోకుండా కానీ ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది. డెఫినెట్ గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది, బాగా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు, ఆంధ్ర రాష్ట్రం అంటే అందరు కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద. రైట్ అండి. మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆబ్వియస్లీగా మీకు వస్తూ ఉంటాయి, కొన్ని మీరు చెప్తున్నారు, కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు. అట్లా
అలా విమర్శించడం గాని, లేదా బెదిరింపులు గాని ఇట్లాంటివి ఆ! వచ్చిన వాటికి మీరేం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పనండి. హ్మ్. ఏమైనా జేసుకోండి, బెదిరించండి, బూతులు పెట్టండి, ఏమైనా జేసుకోండి. హ్మ్. నాకు దాని గురించి ఆలోచించను. హ్మ్. నేను ఈరోజు ఏం జేస్తానా, రేపేం చేయబోతానా, ఈరోజు ఏం చేస్తాను గురించి ఆలోచిస్తా. రేపేం చేస్తానని దాని గురించి ఆలోచించను. రేపు సంగతి రేపు. హ్మ్. ప్రస్తుతాని గురించి ఆలోచిస్తా నేను. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేది కూడా నేను పట్టించుకోను. నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. హ్మ్. నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని గ్రహించండి ఫస్టు. హ్మ్. అది అబద్ధమా? నిజమా? న్యాయమేనా ఇది? అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటది గదండీ! హ్మ్. ఆలోచించండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్‌లు పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. నేను కాదనట్లేదు. బట్ హ్మ్. దాంట్లో నిజం గుర్తించండి. ఓకే. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొనొచ్చి హ్మ్. కొట్లాడనని జెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. ఓకే అండి. అది. రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాలవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహాహా! ఓకే. అది ఆ! ఒక స్ లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు ఆ 'రకుల్ ప్రీతి సింగ్' ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు. హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడ వరకు ఉండింది జుట్టు. ఆ! షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయరామన్', 'ఆల్ టికెట్', 'ఎఫ్2', 'ఎఫ్3', 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా 'డీజే టిల్లు' అనుకుంటా. డిజేటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు 'బ్రహ్మాజీ' గారు, అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలేం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేము కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహ్! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిచేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిచేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ చేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను. ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. హ్మ్. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను 'ఆర్ఎస్ బ్రదర్స్‌లో' అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్‌యి తీస్తారు కదా! హ్మ్. అక్కడ ఒకతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" "నాకు తెలీదు సార్" అని చెప్తే, ఆయన "అట్లెందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటూ వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్ చేస్తే, "ఒకసారి ఆఫీస్‌కి రండి" అన్నారు. ఆహా! అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవ్వడం, ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సారు. ఓహ్! పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికెళ్లారైతే. సో, ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. ఆ! చాలా బాగా మాట్లాడతారు. "ఆహా! అవునమ్మా" అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. నేను ఏ డైలాగ్ ఓహ్! ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఆహా! అప్పటికి ఏమంటివి మీరు ఇవి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణికం డైలాగ్ అంటే ఇష్టం. అవునవును. ఏమంటివి అని చెప్పా. అది ఆయన ఇట్టే చూస్తా ఓకే. బా చెప్పావు. అంటే ఆయనకి కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు? నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి. ఆయన హ్మ్. మహానుభావుడు. అని నవ్వుకొని ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా! జాబ్ చేసుకో. ఇది వచ్చినప్పుడు మా వోళ్ళు కాల్ చేస్తారు. నీ నంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఓహ్!
కిందకొచ్చి మేనేజర్ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. ఓహ్! ఆహ్, సూపర్. స సూపర్. చాలా బాగా నిజంగా బోయపట్టేశారు. మంచి పర్సన్ అండి. సూపర్ అండి. నైస్. సూపర్. రైట్. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చుగా మాకు? పౌరాణిక డైలాగా? ఆ! ఇప్పటికిప్పుడంటే ఏది అవి చాలా గుర్తొస్తుంది? వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒకటి ఏదో చెప్పారు మన సత్యభామ గారిది. సత్యభామదదా? హ్మ్. హ్మ్. మీరు చెప్పండి మీ ఇష్టం. మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పాను కూడా గుర్తు రావడం లేదు. నేను మొన్న రీసెంట్‌గా చెప్పిన డైలాగు ఏంటిది? ఆహ్, ఓరి ఓరి దుఃఖంక ధ్రువదత్త రాక్షసాదమా నారీజన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్ముంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్నిపర్వతం వలె బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు నీతో భూభారం కుంగిపోవచ్చున్నది నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరిపాద పద్మ భజనానిష్ఠా గరిష్టతనో జేవినిన్ కాళి సమాన భారత నిధి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్. సూపర్. సో ఇష్టం అనమాట. చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ఏ ట్రై చేస్తారండి? అర్థం కాదది. ఎవరైనా ట్రై చేస్తారేమో అనుకుంటాను. బట్ నా వీడియోస్ ని ఎవరు డ్యూయల్ రీల్ చేస్తారని చెప్పాలా? చేస్తారేమో అనుకుంటే ఆ నోరు కూడా తిరగద్దో మరి ఏమో. నేను దాదాపుగా ఒక 5-6 వరకు పెట్టానండి. బట్ ఎవరు చేయట్లేదు. అయ్యో. అందరూ చూస్తున్నారు అప్రిషియేట్. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్మోస్ట్ 2.5 lakh వెళ్ళిపోతా ఉంది. ఓ సూపర్. సూపర్ అండి. పాటలు కూడా పాడుతూ ఉంటారు. పాటలేదు బాత్రూమ్ సింగర్. బేసిక్ నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ అయిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా. నేను ఇంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో స్నానం చేస్తాడు మా అమ్మ తిడతా ఉండేది. ఏంది మే నీకేం స్నానం చేసి రారా అది ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతావా ఊర్లో దావన ఈదులో పోయే వాళ్ళందరూ వింటా ఉండరమే ఈ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేవి పైన టాప్ ఉండేది కాదు. సో ఈదుల్లోకి కట్టుకుంటాం కదా అట్లా ఉంటే మాట్లాడేది మా నాన్న మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మీరు దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు. అంటే రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కానీ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియట్లే ఎవరికి కూడా. సో మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ నేను ఇదిగా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అందరు ఎక్కువ మనిషి కన్నా అక్కడ ఉండే టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తారు. సో వీళ్ళు ఎంత అందంగా ఉండని ఎంత నాజుగ్గా ఉండని ఎంత షేప్లో ఉండని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినెట్గా అవకాశాలు ఇవ్వరు. టాలెంట్ ఉండే వాళ్ళకి కళమ్మ తల్లి కానీ ఆ కళమ్మ తల్లి నమ్ముకుని ఉన్న డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా డెఫినెట్గా అవకాశం ఇస్తారు. లేదు అన్న వాళ్ళకి రాదండి. దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. మీ టాలెంట్ ఉంటే మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు వచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు. ఇది కొన్ని అపోహలు ఉన్నాయి కాస్టింగ్ కౌచ్ అని అది ఇదని అదంతా రాంగ్ అండి. ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కదా. సో ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి. అందరు మహానుభావులుగా ఉండలేరు కదండి. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు అది మనలో ఉంటది. 50% వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ 50% నీ దగ్గర ఉంటది. లేదులేండి సార్ మీరు అనుకున్నట్టు కాదులేండి ఓకే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడిని ఏం చేస్తాడు? ఇది నా పాయింట్ ఇదనమాట. అట్లేం లేదు. వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను. వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి. మీకు టాలెంట్ ఉంటేనే రండి. అనవసరంగా కొన్ని మాటలు కొంతమంది ఎదవలు ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నా. ఆ ఇండస్ట్రీ గొప్పది. నేను చెప్తున్నాను కదా కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. రైట్ అండి. మీరు రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టారు ఆడపిల్లల గురించి ఒకటి చూసాను నేను మీ వీడియోలో.